హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వేద వైద్యం. సో ఈరోజు అయితే కొన్ని మినియేచర్స్ బొమ్మలను అయితే తెప్పించాను. చిన్న చిన్నగా క్యూట్గా ఉంటాయన్నమాట. సో ఎక్కువగా పెద్ద సైజ్ కాకుండా మనం ట్రే గార్డెన్లో యూజ్ అయ్యే, అంటే గార్డెన్కి సంబంధించిన కొన్ని టాయ్స్ని అయితే తెప్పించాను. సో ఇవి వాడటం వల్ల మనకు తక్కువగా ప్లేస్ ఉన్నా కూడా ట్రే గార్డెన్ చేసి ఉంటాం కదా, అందులో జస్ట్ మొక్కలే కాకుండా ఇలాంటి బ్రిడ్జ్ కానీ, లేదంటే ఒక ఫెయిరీ టేల్ గార్డెన్ లాగా, లేదంటే కొన్ని అనిమల్స్ కానీ, అంటే ర్యాబిట్స్, ఇలా డాగ్స్, డక్స్, ఇలాంటివి, వాటర్ పాండ్ ఇలాంటివి యాడ్ చేయటం వల్ల ట్రే గార్డెన్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంకా పెద్దగా గార్డెన్ ఉన్నా కూడా అందులో స్టిక్స్ అని వస్తాయి, స్టేక్స్ అని. సో అలాంటివి మష్రూమ్ స్టిక్స్ ఇలాంటివి పెట్టినా కూడా అందంగా కనిపిస్తాయి. సో అందుకనే ఈ క్యూట్గా కనిపించే మినియేచర్స్ని అయితే తెప్పించాను. సో మీరు ఎవరైనా ట్రే గార్డెన్ ఎక్కువగా ఇష్టం ఉంటే, సో అందులో ఇలాంటివి డెకరేటివ్గా యాడ్ చేయాలనుకుంటే, సో మీరు కూడా ఈ చూసి అన్బాక్సింగ్ వీడియో మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎలా వచ్చాయి అనేది. ఇప్పుడైతే ఇలా పార్సల్ అయితే రిసీవ్ చేసుకున్నాను. జైపూర్ నుంచి అయితే ఈ పార్సల్ వచ్చింది. ఇంకా వీళ్ళ పేరు అయితే ప్రభా అగర్వాల్ అని. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే ఈ మినియేచర్స్ని కూడా చూసి నేను కాంటాక్ట్ చేశాను అనమాట. సో పోయినసారి ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, ఆ మినియేచర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే, బట్ వేరే వాళ్ళ సెల్లర్ దగ్గర నుంచి తెప్పించాను. బట్ ఇప్పుడు చూపించేది వేరే సెల్లర్ దగ్గర నుంచి. ఇంకా ఈ మినియేచర్సే కాకుండా సక్యులెన్స్ ఇలా వేరే వేరే ఉన్నాయి. బట్ నాకు ఈ మినియేచర్స్ అన్నీ కూడా చాలా హార్డ్గా అనిపించాయి. అంటే ఎక్కువగా లైట్ వెయిట్గా కాకుండా మంచిగా భారంగా తూకంగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి అయితే మనకు పాడవ్వవు, ఇంకా గేజ్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మనం షోకేస్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే మంచిగా ఎక్కడ డ్యామేజ్ కాకుండా పార్సల్ని ఇలా ఎక్కువగా న్యూస్ పేపర్స్తో ప్యాక్ చేసి ప్లాస్టర్ వేశారు. ఇంకా కింద కూడా ఎక్కువగా న్యూస్ పేపర్ వేసి ఇవన్నీ ప్యాక్ చేసి ఇలా పంపించారు. చూడండి, ఇవన్నీ కూడా ఇలా క్యూట్గా డాల్స్ అన్నీ కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా మీరు షోకేస్లో కానీ, లేదంటే పాట్ ఉంటుంది కదా, మొక్కలు నాటు ఉంటాము, సైడ్లో కానీ ఆ బొమ్మకి కొంచెం మ్యాగ్నెట్ లాంటిది, లేదంటే గమ్ లాంటిది వేసి, లేదంటే క్లే లాంటిది, పాలిమర్ క్లే లాంటిది వేసి అటాచ్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్నిటినీ కూడా చూపిస్తాను ఏ విధంగా వచ్చాయనేది. ఒక్కొక్కటిగా చూడండి. చూసారు కదా, కార్ సెట్, అలాగే క్యూట్ కపుల్ సెట్ ఇలాంటివన్నీ వచ్చాయి. ఇంకా ఈ స్వాన్స్, ఇంకా కార్లు కానీ, ఇంకా చిన్న చిన్నవి కౌ సెట్, అంటే గోవులు, అలాగే ట్రైన్, కొన్ని మష్రూమ్ సెట్, అంటే చిన్న చిన్నగా స్టేక్స్ లాంటివి వస్తాయి. ఆ మష్రూమ్ పిన్స్ అంటారు, మష్రూమ్ పిన్స్. సో వాటిల్ని కూడా మనం లైట్స్ లాగా అక్కడక్కడ మట్టిలో గుచ్చేయచ్చు. సో ఈ విధంగా స్కూటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ అయితే ఉన్నాయి.
సో ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఆ లిస్ట్ అనేది డిలీట్ అయిపోయిందనమాట. సో నేను మీకు కాంటాక్ట్ ఇస్తాను కాబట్టి మీరు క్యాటలాగ్లో చూసుకుంటే తెలుస్తుంది. బట్ అక్కడ చాలా చిన్నగా అనిపిస్తాయి చూడండి, డైరెక్ట్గా చూస్తే మీకు ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది కదా. ఇలా సేలం బోట్, సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలా చిన్నగా ఉన్నవి మనకు 5 రూపీస్ 6 రూపీస్ అలాంటివి ఉన్నాయి. బట్ ఈ హనీ బీస్ సెట్ ఇలాంటివన్నీ కూడా 125 ఇలా కొంచెంలో రేంజ్ ఉన్నాయి. ఇంకా ఈ క్యూట్ అంబ్రెలా పట్టుకున్న సెట్ అయితే 200 ఎంత సంథింగ్ పడింది. అంటే నేను ఇక్కడ చెప్తున్నాను కదా, ఆ రేట్స్ కాదు, బట్ డైరెక్ట్గా మీకు తెలుస్తుంది. సో నేను మర్చిపోయాను కాబట్టి ఎంత రేంజ్లో ఉన్నాయి అనేది అయితే నేను ఇంత రేంజ్లో అనేది చెప్తూ ఉన్నాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. ఇంకా మష్రూమ్ పిన్స్ అయితే అవి కూడా అంతే, 2 రూపీసో 1 రూపీసో తెలీదు, ఒక మష్రూమ్ స్టేక్ అయితే అలా ఉంది. సో ఈ విధంగా స్కూటీ ఇలాంటివన్నీ కూడా 65 ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి 100, ఇంకొకటి 125 అలా కొంచెం పెద్ద సైజ్, అలాగే మోడల్ సైజ్ బట్టి ఉంటుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు అయితే టైనీ వండర్స్ ఏ గార్డెన్ బొటిక్ అని ఉంటుంది. సో ఒకసారి సెర్చ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తాను, ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు ఫాలో అయ్యి కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు, ఏమేమి దొరుకుతాయి అనేది. ఇంకా ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు, నాకు నచ్చి ఇలాంటి మినియేచర్స్ ఐటమ్స్, అలాగే గార్డెన్ రిలేటెడ్ ఏవైనా కానీ మొక్కలు ఇలాంటివన్నీ యూట్యూబ్ ద్వారా కానివ్వండి, లేదంటే ఫేస్బుక్, లేదంటే ఇలా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సో రివ్యూ చూసి నాకు నచ్చి తెప్పించుకుంటాను. కాబట్టి మీకు కూడా ఆన్లైన్లో తెప్పిస్తే ఏ విధంగా వస్తాయని సో మీకు కూడా తెలుస్తుంది, ఎలా వస్తాయి మొక్కలు ఆన్లైన్లో తెప్పిస్తే అనే దానికి. సో ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను అన్బాక్సింగ్ చేసి. సో ఈ విధంగా అన్ని ఐటమ్స్ అయితే మంచిగా స్ట్రాంగ్గా ఎక్కువగా గేజ్ ఉన్న ఐటమ్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో అన్నిటిని. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, and don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.